బాలయ్యపై రాజకీయం బయ్యర్లను హైదరాబాద్ పంపించిన ఆ రాజకీయ నేత. సో బాలయ్య గారు అఖండ 2 చిత్రం వచ్చింది, జనాలందరూ కూడా చూశారు. కానీ దానికి నష్టం వస్తుంది అని చెప్పి కొన్ని ఏరియాల్లో, అంటే భారీ ధరకి సినిమా నిర్మాతలు అమ్ముకోవడం వల్ల కొన్ని ఏరియాల్లో, తెలంగాణ మినహా మిగిలిన ఏరియాల్లో నష్టాలు వస్తున్నాయని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఆసరాగా చేసుకుని ఓ రాజకీయ నేత అయితే, అంటే బాలయ్య గారికి ప్రత్యర్థిగా ఉండే ఒక నేత, సో ఇదే టైం అన్నట్టుగా అందరినీ రెచ్చగొట్టి బయ్యర్లందరినీ హైదరాబాద్కి పంపించి అడగండి అని చెప్పి సో బాలయ్య గారు పరువు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో ఈ ఎఫెక్ట్ అంతా బాలకృష్ణ గారి మీద పడుతుంది. అయితే డైరెక్టర్ బోయపాటి గారిని కలిసినప్పుడు ఆయన ఈ విషయం అంతా, ఈ కలెక్షన్ల వివరాలంతా మ్యాంగో మీడియా రామ్ గారికి తెలుసు, ఆయన కలవండి, ఆయన మీకు అంతా సార్ట్అవుట్ చేస్తారు అని చెప్పి ఆయన అయితే వాళ్ళని అటు వెళ్ళమని చెప్పారనమాట. సో అలాగే నిర్మాతలు కూడా మేము అందరికీ కూడా చూసి మొత్తం కూడా సెటిల్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ ఎంత లాస్ వచ్చింది, ఎంత లాభం వచ్చింది, దీనికి పెట్టుబడి ఎంత, వివరణ రిటర్న్స్ ఎంత వచ్చాయి, అలాగే మొత్తం కూడా ఈ లెక్కంతా నిర్మాతలకి ఆ మ్యాంగో మీడియా రామ్ గారికి తెలుసు అనమాట. సో దీన్ని మొత్తం ఆర్గనైజింగ్ చేస్తూ ఆయన చూస్తూ ఉన్నారు. సో నిర్మాతలు సినిమాకి ముందు ఫైనాన్షియల్ ఇష్యూలో ఉన్న సంగతి అందరూ తెలిసిందే. సో మరి సినిమా అయిపోయాక కూడా ఈ సినిమాకి కొన్ని ఏరియాల్లో లాసులు రావడం వల్ల సో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి వాళ్ళకి ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు వీటి నుంచి అఖండాతో బయటపడదాం అనుకున్నారు, కానీ సో సేఫ్ అయితే అయ్యారు. కానీ మరి దీంతో నష్టం వస్తుందా లేదంటే కరెక్ట్గా ఆ రొటేషన్ అయ్యిందా అనేది నిర్మాతల వాళ్ళ మనసాక్షికే తెలియాలి. సో దీనిపైన ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది, సో డైరెక్టర్ గారు కూడా కొంత హెల్ప్ చేస్తా అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఆయన ఎంతవరకు హెల్ప్ చేస్తారు ఏంటి, సో అసలు ఆ రాజకీయ నేత ఎవరు, ఇదంతా మరి బాలయ్య గారిని ఎందుకు ఇలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో వరుస హిట్లో ఉండడం, బాలయ్య గారు ఒక మంచి ఫామ్లో ఉండడం, పదవి పరంగా వరుస హ్యాట్రిక్ విజయాలతో ఉండడం, ఇది నచ్చట్లేదా? సో బాలయ్య గారి మీద ఇంత కక్ష సాధిస్తే ఏమొస్తుంది అని చెప్పి బాలయ్య గారు ఎమ్మెల్యే అయితే సోషల్ మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. మరి చాలామంది కూడా ఆయన ఎవరు ఏంటి అనేది వెతికే పనిలో ఉన్నారు. సో ఎందుకంటే ఎవరు అలా రెచ్చగొట్టి పంపిస్తారని దానిపైన ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు అనమాట. మరి బాలయ్య గారు అభిమానులు మాత్రం అఖండ సినిమా మొదల నుంచి ఎండ్ అయ్యేదాకా కూడా వాళ్ళు నిలబడి సినిమాలు థియేటర్లను ముస్తాబ్ చేసి వచ్చిన ఆడియన్స్ అందరిలో ఎంతో కొంత ప్రమోషన్ చేసి జనాలకైతే రిసీవ్ చేశారనమాట. మరి జనవరి 9న ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో విడుదలవుతుంది. సో మరి అఖండ 2 సినిమా వివరాలు ఏంటి, ఆ లెక్కలు ఏంటి అనేది మ్యాంగో మీడియా రామ్ గారికి తెలుసు అనమాట. మరి బయ్యర్లు ఆయన సంప్రదించినాక ఎలాంటి రిజల్ట్ తీసుకుంటారో ఏమో చూడాలి.